నా పేరు కె సహదేవ్ యాదవ్. నేను కుర్మగూడ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ డిప్యూటీ ప్రెసిడెంట్. నేను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్. నేను గత 2 సంవత్సరాల నుంచి నేను కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఇక్కడ గతంలో ఇక్కడ ఎంఐఎం ఉండే, అభివృద్ధి మాత్రం కుంటుపడి ఉండే. 40 ఏళ్ళ తర్వాత ఒక క్యాండిడేట్గా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. కాబట్టి నా డివిజన్ ప్రజలకు నేను ఒక సేవ చేయాలనే దృక్పథంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. కానీ నేను నా డివిజన్లో ప్రతి ఒక్కటి కూడా ఎంఐఎం ఉన్న ఏరియా కాబట్టి ఇంతవరకు వాళ్ళు ఎటువంటి 40 ఏళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నా డివిజన్ ప్రజల సహకారంతో, ఆఫీసర్ల సహకారంతో నేను ఉప్పరు కూడా వాటర్ లైన్ గల్లీ గల్లీకి వేయడం జరిగింది. అదేవిధంగా మాదన్నపేటలో మరి అర్జున బస్తీలో కూడా వాటర్ లైన్లో వేయడం జరిగింది. ప్రతిదీ ఏదున్నా నాకు, నేను గతంలో కూడా చెప్పినా, నాకు ఒక ఫోన్ కొట్టినట్టయితే నేను ఎంబడే స్పందిస్తా. ఎవరు కూడా ఏ అవసరాలు ఉన్నా కానీ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పార్టీలకు అతీతంగా నేను పనిచేయడమే నాదొక లక్ష్యం. ఎందుకంటే కార్పొరేట్ అయిన తర్వాత ఎలక్షన్ వరకే పార్టీలు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజల సేవ చేయడమే నాది ఒక అది. కాబట్టి నేను దాంతోనే నేను ప్రజలకు సేవ చేయడం దృక్పథంతో నేను ముందుకు పోతుంది. మొన్న నేను ప్రాజెక్ట్ సివరేజ్ లైన్ కూడా ప్రతి గల్లీలో వేయడం జరిగింది. నేను గెలిచినాక ప్రతి కుర్మలో కానివ్వండి, శాలలతోటి కానివ్వండి, ఉప్పర్ బస్సులో కానివ్వండి, నా డివిజన్ పట్టుకున్న ప్రతి డివిజన్ బస్తీలో ఈ సివరేజ్ లైన్ ఇంకా కొంచెం పని అక్కడిక్కడ పెండింగ్ ఉంది కాబట్టి మెయిన్ లైన్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని గల్లీలో కొన్ని ఈ సివరేజ్ జాప్యం జరుగుతుంది. దాన్ని కూడా నేను ఈ జీఎంతో మాట్లాడడం జరిగింది. నేను తప్పకుండా ఈ కొద్ది రోజుల్లోనే ప్రతి ప్రాబ్లం తీరుస్తానని భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తున్నా. నేను గెలిచిన తర్వాత మాడల్లో ఇప్పుడు మన బాలాజీ మెయిన్ రోడ్ సైదాబాద్ బాలాజీ సిటీ హౌస్ నుంచి మొదలుకొని ఉప్పర్ బస్తీ వరకు మోడర్న్ లైటింగ్ వేయడం జరిగింది. మిగతా విషయాలు వస్తే ప్రతి స్ట్రీట్ లైట్లో గల్లీ గల్లీలో ఇంతమంది ఉండే అంధకారంలో ఉన్న బస్తీని ఈరోజు మీరు ఎవరైనా కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీరు చూసుకోవచ్చు. ఏ డివిజన్ లేని అభివృద్ధి మన కుర్మగూడ డివిజన్లో సాధ్యమైంది. ఎందుకంటే మీరు నైట్ మీరు తిరిగి చూసుకోవచ్చు. ప్రతి పోల్ కూడా లైట్ కంపల్సరీ వెలుగుతుందా లేదని నేను రాత్రి ప్రత్యేకంగా నేను తిరిగి చూస్తుంటాను. ప్రతి లైట్ కూడా కొన్ని అక్కడక్కడ ఈ మధ్య పోయింది. అవి కూడా నేను ఈ 2-3 రోజులు అవి కూడా ఇక్కడైతే లైట్ వెలగడం లేదు అవి కూడా నేను చూస్తున్నా. కంపల్సరీ అవి కూడా నేను గెలిచినాక ఒక 20 ఐమాస్ లైట్ వేయడం జరిగింది. ఈ ఫిట్టింగ్స్ కూడా ప్రతి బస్తీలో ఎక్కడ చీకటి ఉన్నా కానీ అక్కడ చెప్పడం జరిగింది. మనం మైనార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. పార్టీలు అతిథిగా మాత్రం నాతో పని తీసుకోవాలి. నేను మీ ప్రజాప్రతినిధి, మీరు ఏ అవసరం ఉన్నా కానీ ఎలక్షన్స్ ఉన్న మట్టికే ఎంఐఎం కానీ బీజేపీ కానీ తెలుగుదేశం ఉంటుంది. కానీ ఎలక్షన్ అయిపోయాక అందరూ ఒకటే కాబట్టి మీరు ఎవరు ఏదున్నా మీకు ఏ అవసరాలు ఉన్నా నేను తప్పనిసరిగా నేను చూస్తాను. ఎందుకంటే మనం గతంలో ఇక్కడ చూస్తే ఏమేమో ప్రాబల్యం ఉన్న ఏరియా కాబట్టి ఎక్కడ వేసిన అక్కడనే ఉండే. కానీ మీరు గతంలో కంటే ఇప్పుడు చూడండి ప్రతి బస్సులో కానీ ఇప్పుడు మొన్ననే మన రోడ్స్ కూడా మన మాదనపేట కానివ్వండి, ఇప్పుడు మన ఈ భరత్నగర్లో కానీ ఇప్పుడు రోడ్స్ కూడా వేయడం జరిగింది. ఇంకా 2-3 రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా ఈ వారం 15 రోజులు అది కూడా కంప్లీట్ చేస్తామని ప్రెస్ వాళ్ళకి ఆపిస్తున్నా. ఏది ఉన్నా కానీ డివిజన్లో అభివృద్ధి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే నాణ్యత కూడా పాటించాల్సిన నేను అధికారులు సూచిస్తున్నా. నాణ్యత లేని పని చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తప్పదని కూడా వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ నేను తప్పనిసరిగా ప్రజల్లో ఉంటాను. నేను ప్రజాప్రతినిధి, వాళ్ళకు కూడా నేను నాతోని ప్రజలు సహకరించినందుకు నేను ప్రత్యేకంగా వాళ్ళు రుణపడి ఉంటా. ఎందుకంటే గతంలో మనం ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాం. నేను గతంలో కూడా మనం ఎలక్షన్ టైంలో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నేను గెలిచినట్టయితే అభివృద్ధి నా లక్ష్యం కాబట్టి నేను ఇప్పుడు కూడా నేను ఏది చేసినా కానీ ప్రజలు చెప్పిన వెంటనే స్పందించి ఏ పనినైనా పూర్తి చేస్తానని సభకు హామీ ఇస్తున్నా. ఏ విధమైన పనులు కానీ ఎవరు శంకించకుండా అర్ధరాత్రి కాదు నేను ఫోన్ కూడా ఎప్పుడు కూడా బంద్ చేయను. ఏదిన్నా నేను గతంలో కూడా ప్రెస్ కూడా నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నాకు ఒక ఫోన్ కాల్ మీరు చేసినట్టు నేను స్పందిస్తా. మీరు దయచేసి ఏ పని మీకు ఎక్కడ ఉన్నా కానీ ఏ గలీలో ఉన్నా కానీ నాకు కొన్ని నేను లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ఏ పని కూడా మీరు ఫోన్ చేస్తే దానికి తప్పకుండా నేను త్వరలో పూర్తి చేస్తానని సభాగం హామీ ఇస్తున్నాను. నేను కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత స్టార్టింగ్ వచ్చింది 50 లక్షల బడ్జెట్.
50 లక్షల బడ్జెట్లో ఫస్ట్ ఒక కమ్యూనిటీ హాల్ 10 లక్షల కమ్యూనిటీ హాల్ చేపట్టడం జరిగింది. మిగతా వచ్చే వరకు రోడ్స్కు పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ఇంతకుముందు మన ఆజాద్ పార్క్ ఉండే ఆ పార్కు ఎక్కడైనా ఉంది, దాన్ని కూడా రెమ్యునేషన్ ఒక పార్కు చేయడం జరిగింది. ఇక్కడ మన భరత్నగర్లో వచ్చి ఒక ప్లే గ్రౌండ్ చేపట్టడం జరిగింది. నా బడ్జెట్లో ఇప్పుడు మొన్న కూడా 50 లక్షలు వచ్చిన బడ్జెట్లో ఇప్పుడు కూడా ఇక్కడ మాదనపేటలో ఒక కమ్యూనిటీ హాల్ పెట్టడం జరిగింది. మిగతా ఇక మన కుర్మగూడ 3 టెంపుల్ రోడ్ ఒకటి బడ్జెట్లో పెట్టడం జరిగింది. అలాగే సంతోష్ హోటల్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రోడ్డు పెట్టడం జరిగింది. ఈ 50 లక్షల బడ్జెట్ ప్రతిదీ కూడా మనము ఎస్టిమేట్ ఇచ్చినాము. ఇంకా ఈ బడ్జెట్లో ఇంకా శాంక్షన్ కాలేదు, అన్ని ఎస్టిమేట్ పంపించడం జరిగింది. కాబట్టి నేను ఆఫీసర్స్ కూడా త్వరగా పూర్తి చేయాలని వాళ్ళని కూడా మన జోనల్ కమిషన్ జరిగింది. మీరు ఇమ్మీడియట్ ఎస్టిమేట్ వేసేసి ఇక్కడ ఒక ఎస్టిమేట్ వేసి పంపించినట్టయితే నేను దాన్ని కూడా శాంక్షన్ తీసుకొని త్వరలో ఉన్న ఏమైనా పూర్తి చేస్తాయి. నేను ఈ ప్రతిపక్షంగా మీడియా ముంగడ కోరుచున్నది కూడా ఏంటంటే, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ ఒక్క రోజు కూడా ఆయన వచ్చిన పాపాన పోలేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి నేను పర్సనల్గా అది రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఏరియా విజిట్ చేసినట్టయితే ప్రజాప్రతినిధులం కాబట్టి ప్రజల లోపల నమ్మకం కలుగుతుంది. అరే ఎంఐఎంఏనే కాదు, అరే అందరూ కూడా పని చేస్తాం. మనము పార్టీలకు అతీతం, ఎందుకంటే పార్టీ ఉన్నంతసేపు ఎలక్షన్స్, ఏదో డెవలప్మెంట్ విషయం మన ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మనం ప్రజలకు ఒక మేలు చేయాలని దృక్పథం ఉన్నారు. కానీ ఒక పార్టీకి ఎంబడిపోతే ఏమవుతుందని, నా పదవి పోతుందేమో అని ఒక ఆశతనైనా రావడం లేదు. నేను ఎమ్మెల్యే వారికి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ కాన్స్టిట్యున్సీ లోపల ప్రతి డివిజన్ కూడా విజిట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు కుర్మగూడ డివిజన్ వచ్చిన దాఖలే లేవైనా. నేను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా, ఒకసారి ఏరియా మనం కలిసి తిరుగుదాము, ఎలక్షన్స్ ఒకనే అయిపోయింది. కానీ మీరు మాకు ఒక ఎమ్మెల్యే కాబట్టి మీరు తప్పకుండా మా డివిజన్ రాండి అని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఆయన ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక బీజేపీ ఉందనే ఆయన భయంతో ఇక్కడ రావడం లేదు. వాళ్ళ పార్టీ మళ్ళీ ఏం సాధిస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ రానివాడు. ఏది ఉన్నా కానీ యాకపురా అవతలకి ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు అందరికీ సమానం చూసే బాధ్యత ఆయన ఉంటుంది. కాబట్టి ఏది ఉన్నా కానీ ఆయన సమానం, ఒక ఎమ్మెల్యే కాబట్టి హిందూ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడమే మా బాధ్యత. ఎప్పుడు కానీ కుల మధ్య అతీతంగా కానీ ఒకరు హిందూ ఒకరు ముస్లిం అనే భావం ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు ఉండొద్దు. ప్రతి ఒక్కరికే మనము అందరూ కూడా పని మనం గెలిపించరు కాబట్టి ప్రతి ఒక్కరిదే మన బాధ్యత. అది ఏదున్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సభకు కోరుతున్నాను. నేను గెలిచిన తర్వాత ఇప్పటివరకు 2.5 కోట్ల పని డివిజన్ చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకో 50 లక్షలతో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదిన్నా కానీ జనరల్ ఫండ్లో కానీ ఏది కూడా నేను ఆఫీసర్తో ఫైట్ చేసి తప్పకుండా మన డివిజన్ ఒక ఆదర్శ డివిజన్ తీర్చిద్దాలని నా లక్ష్యం. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎంఐఎం ఉంది కాబట్టి ఏ ఒక్క పని కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి మనము ఇక్కడ ఉన్న హిందూ కానీ ముస్లిం కానీ ప్రజలకు సేవ చేయడమే నాది ఒక దృక్పథంతో నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఎవరున్నా ప్రజాప్రతినిధి అంటే అందరికీ ఒక్కడే, ఓటు వేసినా వేయకున్నా కానీ ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధి. కాబట్టి దయచేసి ప్రజలు అది గుర్తించి ప్రతి బస్సులో డెవలప్మెంట్ ముఖ్యం. కాబట్టి ఎవరున్న డెవలప్మెంట్ విషయంలో నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేను కొన్ని గల్లీలో తిరగవచ్చు, అవి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా మిగిలిపోతే నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేను తప్పకుండా అవితంగా పూర్తి చేశాను. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఇంతమంది మీరు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వ్యత్యాసం చేసుకోండి. అప్పుడు ఏమేమి ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉండే, ఇప్పుడు మనం ఒక కార్పొరేటర్ ఇక్కడ గెలిచినాక ఎంత డెవలప్, నేను గెలిచినాక ఇక్కడ 2.5 కోట్ల రూపాయల అభివృద్ధితో ముందుకు పోయినా. ఇప్పుడు 50 లక్షల బడ్జెట్ రావడం జరిగింది. అది కూడా అన్ని ఇన్స్ట్రుమెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఏ పని ఉన్నా కానీ నిశ్చయంగా నిర్భయంగా నాకు ఒక ఫోన్ కాల్తో మీరు చెప్పినట్టయితే నేను మీ అభివృద్ధిలో పాల్పంచుకున్నాను. ఎందుకంటే ప్రజలు నాతో ఉన్నారు కాబట్టి ప్రజల రుణం నేను ఎప్పుడు కూడా తీసుకోలేను. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా తక్కువ. నా కోసం ప్రజలు ఎంతో కష్టపడి నన్ను గెలిపించినందుకు వాళ్ళ అభివృద్ధి చేస్తూ వాళ్ళకి ఏవి కష్టసుఖాలు ఉన్నా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పాల్పంచుకోవడాన్ని సభాముఖంగా మీడియా వరకు మనకి